నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాల్టి మన ఇంటర్వ్యూలో అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి, చాలామంది ఆపరేషన్కి ముందు చేయించుకోవాలా తర్వాత చేయించుకోవాలనే సందేహాలు చాలామందికి నెలకొని ఉంటాయి. మరి ఫిజియోథెరపీ ఆపరేషన్కి ముందా తర్వాత ఎప్పుడు చేయించుకోవాలి, ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫిజియోథెరపీ అండ్ వెల్నెస్ సెంటర్ ఫిజియోకేర్ నుంచి సి భానుపూర్ణిమ గారు. నమస్తే అండి భానుపూర్ణిమ. నమస్తే అండి. ఏంటి అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి, ముందుగా దాని డెఫినేషన్ చెప్తారా? ఎందుకంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఫిజియోథెరపీ ఆపరేషన్ తర్వాత చేయించుకోవాలా, అంటే హ్యాండ్ కానీ లెగ్ కానీ ఏదైనా ముందు చేయించుకోవాలా తర్వాత చేయించుకోవాలనే సందేహం ఉంటుంది. ముందు ఫిజియోథెరపీ డెఫినేషన్ పేరులోనే ఉంది కదండి, థెరపీ అంటే ట్రీట్మెంట్, ఫిజియో అంటే ఫిజికల్గా చేసేది, అంటే ఇంటర్నల్గా మెడికేషన్ ఏమీ ఇవ్వకుండా ఎక్స్టర్నల్ అంటే ఫిజికల్గా మెథడ్స్ అప్లై చేసి పెయిన్ రిలీవ్ చేయడం అనేది మెయిన్గా ఫిజియోథెరపీ రిక్వైర్మెంట్. అంటే మనకి ఇందులో రకరకాలు ఉంటాయండి. ఎలక్ట్రోథెరపీ ఉంటుంది అండ్ మాన్యువల్గా ఎక్సర్సైజ్ థెరపీ ఉంటుంది. సో ఎలక్ట్రోథెరపీలో ఏంటంటే మనకి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రిన్సిపల్స్. అంటే మన పెయిన్కి కారణం ఏంటో కనుక్కొని దానికి తగ్గట్టుగా ఏ మెషిన్ అయితే పనిచేస్తుందో సో దాని ప్రకారము ఫస్ట్ నొప్పి తగ్గించడం అనేది ఒక. తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ ఉంటుంది, అంటే దానిలో కూడా మొబిలైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి, మాన్యువల్ ఉంటుంది, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఇలా రకరకాలుగా అంటే ఏ కారణం చేతైనా ఇమ్మొబిలైజేషన్ అంటే నడవలేకపోవడం కానీ, కాళ్ళు చేతులు కదపలేకపోవడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రాక్చర్ అయిన తర్వాత ఫ్రాక్చర్ హీలింగ్ అయ్యేంత వరకు మనం ఇమ్మొబిలైజేషన్లో కానీ కాస్ట్లో కానీ ఉంటాం. సో అన్ని రోజులు కదలకుండా ఉండకపోవడం వల్ల అక్కడ మూమెంట్ రెస్ట్రిక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ నొప్పిని భరించి వాళ్ళంతలో వాళ్ళు ఫుల్ ఫంక్షన్ రిస్టోర్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది. సో ఆ సమయంలో మేము ఎక్సర్సైజెస్ ద్వారా, మొబిలైజేషన్ టెక్నిక్స్ ద్వారా అంటే ముందు థెరపీ స్టార్ట్ చేసి పూర్వం ఎలా అయితే ఉండగలిగే వాళ్ళో మ్యాక్సిమం మనము మొబిలిటీ రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తాం. సో మనం దాని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అక్కడ నుంచి. బేసిక్గా అంటే ఇప్పుడు స్ట్రోక్ తర్వాత సో హెమిప్లీజియా అంటాము, ఒక సైడ్ పారాలిసిస్ వస్తుంది. సో అది మెడికేషన్ ఎంత ఇంపార్టెంటో దాని తర్వాత ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్. సో మొత్తం ఫిజికల్గా ట్రీట్మెంట్ చేసేది మొత్తం మన ఫిజియోథెరపీ అనమాట. కానీ ఫిజియోథెరపీలో కూడా ఈ మధ్యకాలంలో చాలా టెక్నిక్స్ వచ్చాయి కదా. అంతకుముందు ఓన్లీ ఒక ఆయిల్ ఆర్ జెల్ తీసుకొని హ్యాండ్ మూమెంట్తోనే ఎక్సర్సైజ్ చేయించడం థెరపీ సెంటర్కి వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడు దాంట్లో మిషన్ థెరపీ అని చెప్పేసి ఇంకోటి కొన్ని వైర్స్ ద్వారా పెట్టి ఆ థెరపీస్ కూడా కొన్ని వచ్చాయి కదా, ఏంటవి? అవునండి, ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా. సో ఎలక్ట్రోథెరపీ అంటాం. ఎలక్ట్రోథెరపీలో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. మనకి ఐఎఫ్టీ ఉంటుంది, టెన్స్ ఉంటుంది, షార్ట్ వేవ్ డయాథెరమీ ఉంటుంది, అలాగే ట్రాక్షన్ ఉంటుంది. సో ఇలా అంటే మనకి నొప్పికి కారణం ఏదైతే ఉందో సో దాన్ని ఐడెంటిఫై చేసి దానికి రిలేటెడ్గా అల్ట్రాసౌండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా టెక్నిక్స్ మనం పెయిన్ రిలీవ్ చేయడానికి యూజ్ చేసే మెషిన్స్ అనమాట. అసలు ఫిజియోథెరపీ అనేది ఏ భాగాలకి ఎక్కువగా చేస్తూ ఉంటారు? మెయిన్ ఫిజియోథెరపీ లక్ష్యము నొప్పి తగ్గించడము, మూమెంట్ రిస్టోర్ చేయడం. సో పెయిన్ ఉన్న భాగాలు అంటే ఇంటర్నల్గా ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో నొప్పి ఇలాంటివి కాకుండా సో ఎక్కడ ఏ భాగంలో నొప్పి ఉన్నా సరే, మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, యాంకిల్ దగ్గర పెయిన్స్, హ్యాండ్స్ పెయిన్స్, షోల్డర్స్ ఇలాంటి నొప్పులన్నిటికీ కూడా మేము ఫిజియోథెరపీ ద్వారా చికిత్స చేస్తామన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సజెషన్ ఏమైనా తీసుకోవాలా, లేదు జనరల్గా మనకు ఒక పెయిన్ ఏదైనా వచ్చినప్పుడు మనమే డైరెక్ట్ ఫిజియోథెరపీని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? ఇందులో రకాలు ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రాబ్లమ్స్, మజిల్ స్ట్రెయిన్ అయింది, లేకపోతే పోస్చరల్ దీనివల్ల పెయిన్ వస్తుంది, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్కి మనకి ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ ఉంటుంది. సో పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు సో అది ఏ రకమైన పెయిన్ అనేది మేము డిటర్మైన్ చేస్తాం. సో అది సింపుల్ మజిల్ రిలేటెడ్ పెయినో, లేకపోతే పోస్చర్ రిలేటెడ్ పెయినో, లేకపోతే ఇంకే ఇతరత్ర కారణాల వల్ల పెయిన్ మేము డీల్ చేయగలం అనుకుంటే మేమే చికిత్స చేసేస్తాం. ఒకవేళ దీనికి ఇంటర్నల్గా ఏదన్నా కారణం ఉండే అవకాశం ఉంది అని మాకు అనిపించినప్పుడు ఆ పర్టికులర్ స్పెషాలిటీ డాక్టర్ని కన్సల్ట్ చేసి రండి అని మేము రెఫర్ చేస్తాం. తర్వాత చాలామంది స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు రెఫర్ చేస్తే కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఇలా రెండు రకాలుగా కూడా జరుగుతుంది.
ఓకే, ట్రీట్మెంట్ అనేది అసలు ఎన్ని సిట్టింగ్స్ ఉంటుంది మొత్తం? ఎన్ని సిట్టింగ్స్ అనేది స్పెసిఫిక్గా మనం చెప్పలేమండి, ఎందుకంటే నొప్పిని బట్టి ఉంటుంది, మీకు నొప్పి ఎన్ని రోజులని బట్టి ఉంది అన్నదాన్ని బట్టి ఉంటుంది. సో కొంతమంది 3-4 సిట్టింగ్స్కే చాలా ఎక్కువ రిలీఫ్ ఫీల్ అవుతారు, కొంతమందికి 10-15 సిట్టింగ్స్ పట్టచ్చు. సో అలాగా డిఫరెన్స్ ఉంటుందండి, ఇన్ని సిట్టింగ్స్ అని మనం స్పెసిఫిక్గా ఏం చెప్పలేము. ఓకే, ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది ఆపరేషన్కి ముందు చేయించుకోవాలా లేకపోతే తర్వాత చేయించుకోవాలా? ఎందుకంటే కొంతమందికి ఏదైనా ఫ్రాక్చర్ ఇట్లాంటివి అయినప్పుడు వెంటనే దాన్ని ఆపరేషన్ చేయడానికి సజెస్ట్ చెయ్యరు. ఒక 1 వీక్ అట్లా టైం తీసుకున్న తర్వాత దానికి కొంచెం సెట్ అయ్యాక చేస్తామని అంటుంటారు కదా, అంటే ఈ గ్యాప్లో ఏమైనా ఫిజియోథెరపీ చేయించాలా? లేదండి, ఫ్రాక్చర్ అని మనం అన్నప్పుడు ఫ్రాక్చర్ అంటే మనకు తెలుసు బోన్లో బ్రేక్ వచ్చినంది దాన్ని మనం ఫ్రాక్చర్ అంటాం. సో బోన్ హీల్ అవ్వాలి అంటే దానికి టైం ఇవ్వాలి. సో ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు సో ఫ్రాక్చర్ ఇంటెన్సిటీ అంటే ఎంత మేరకు ఫ్రాక్చర్ అయింది అన్న దాన్ని బట్టి అయితే దానికి ఆపరేషన్ అవసరమా, ఆపరేషన్ లేకుండా దాన్ని ఇమ్మొబిలైజ్ చేసి కాస్ట్లో ఉంచితే సరిపోతుందా అనేది డాక్టర్ డిటర్మైన్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రాక్చర్ అది హీల్ అవ్వాలి అంటే దానికి టైం ఇవ్వాలి. సో కదపకుండా దానికి టైం ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కదపకుండా ఉంటే ఆటోమేటిక్గా అది హీల్ అయిపోతుంది. సో ఫ్రాక్చర్ హీల్ అయిన తర్వాత మాత్రమే మనం ఫిజియోథెరపీ అనేది చేయాలి. సో ఎప్పుడైతే రెస్ట్ పీరియడ్ సజెస్ట్ చేస్తారో ఆ టైంలో కంప్లీట్గా రెస్ట్ ఇవ్వడమే, ఏం చేయకూడదు. సో మెయిన్ బేసిక్ ట్రీట్మెంట్ ఫ్రాక్చర్ ఏంటంటే ఒక జాయింట్ వెనకాల ఒక జాయింట్ ముందు ఇమ్మొబిలైజ్ చేసేస్తాం. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, హ్యాండ్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఫింగర్స్ మూమెంట్ అనేది మొబిలిటీ అనేది చూసుకోవాలి. సో ఎవరికి వాళ్ళు సో ఫింగర్స్ కూడా కదపకుండా ఉంచేస్తే సో ఫింగర్స్లో స్టిఫ్నెస్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని సో ఎక్కడ మనకి ఫ్రాక్చర్ ఉంది అన్న దాన్ని బట్టి సో దాని ముందు జాయింట్స్ ఏమున్నాయి, దాని ఫంక్షన్ ఏంటి, దాన్ని బట్టి మనము ఎక్సర్సైజెస్ అవసరమా కాదా అనేది కూడా డిటర్మైన్ అవుతుంది. బట్ యాక్చువల్ ఫ్రాక్చర్ సైడ్ దగ్గర మాత్రం కంప్లీట్ రెస్ట్ ఇవ్వాల్సిందే అది హీల్ అయ్యేంత వరకు. అంటే సర్జరీ తర్వాత ఒకవేళ మీ అంతలో మీరు మూమెంట్స్ చేసుకోగలుగుతున్నారు అంటే ఫిజియోథెరపీ అవసరం లేదు, జస్ట్ సింపుల్గా ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తాము, కొన్ని యాక్టివిటీస్ సజెస్ట్ చేస్తాము. కంటే కొంచెం పెయిన్ తగ్గడానికి న్యాచురల్గా తగ్గించుకునేటట్టు కొంచెం ఐస్ అప్లై చేసుకొని మూమెంట్స్ చేయడము, లేకపోతే హాట్ వాటర్లో మన సాల్ట్ వేసుకొని అందులో ఫర్మెంటేషన్ చేసుకొని మూమెంట్స్ చేసుకోవడము ఇంతవరకు సజెస్ట్ చేస్తాం. అది ఎంతవరకు రెస్ట్రిక్ట్ అయింది అనే దాన్ని బట్టి ఉంటుందండి. బట్ ఒకవేళ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది, మీ మూమెంట్ మీరు చేయలేకపోతున్నారు, అంటే సర్జరీ జరగకముందు ఆర్ ఫ్రాక్చర్ జరగకముందు మూమెంట్ మీరు చేయలేకపోతున్నారు అన్నప్పుడు డెఫినెట్లీ ఫిజియోథెరపీ అనేది తీసుకోవాలి. సో అది ఎంత మేరకు ఉంది అనే దాన్ని బట్టి. బట్ నేనైతే ఏ ఫ్రాక్చర్ తర్వాత అయినా ఏ సర్జరీ తర్వాత అయినా ఇమీడియట్గా ఫిజియోథెరపీ హెల్ప్ తీసుకుంటే అట్లీస్ట్ 3-4 సెషన్స్లో అయినా ఫినిష్ చేయొచ్చు. అంటే మీకు అవసరం లేదు, ఒకవేళ లేదు రెస్ట్రిక్ట్ అయింది కొంచెం చాలా సివియర్గా ఉంది అన్నప్పుడు కొన్ని ఎక్కువ సెషన్స్ పట్టచ్చు. బట్ నేనైతే కంపల్సరీ ఫిజియోథెరపీ తీసుకోండి అని సజెస్ట్ చేస్తాను సర్జరీ తర్వాత ఆర్ ఫ్రాక్చర్ తర్వాత. ఎక్కువ రిలాక్సేషన్ దొరుకుతుంది, తొందరగా తగ్గే అవకాశం, తొందరగా మూమెంట్ రెస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కువసేపు రెస్ట్ ఉండే కొద్దీ స్టిఫ్నెస్ పెరగడానికి అవకాశం చాలా ఉంటుంది. సో ఆ స్టిఫ్నెస్ మనం పెరగకుండా ఆపాలి అంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి. ఓకే, సెంటర్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎవరూ కోరుకోవట్లేదు. అంటే కరోనా టైం నుంచి కూడా బయటికి వెళ్ళి చేయించుకోవాలి అని అంటే చాలామంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ కూడా థెరపీస్ చాలా వచ్చాయి కదా, ఇప్పుడు ఏంటి ఆన్లైన్లో బాగుంటుందా, మీ దగ్గరకు వచ్చి సెంటర్కి వచ్చి చేయించుకుంటే బాగుంటుంది? ఎందుకంటే మిషన్ అంతా కూడా మీదే. అవునండి, సో మెషిన్స్ అంతా మా దగ్గరే ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ బెడ్ రిడన్ అయ్యి అంటే మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఉంటే, అంటే ట్రాన్స్పోర్ట్ అది ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఇంటికి పిలిపించి చేయించుకోవచ్చు. అదర్వైజ్ నేను సెంటర్కి రమ్మనే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇళ్ళలో మీరు కంఫర్టబుల్గా చేయించుకుంటున్నాం అని అనుకోవచ్చు, బట్ మెషిన్స్ క్యారీ చేసే మెషిన్స్ అంత అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ క్యారీ చేసినా కూడా సో మేము ఏదైనా ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేయాలన్నా, లేకపోతే ఈ మెషిన్ కాదు ఇంకొక మెషిన్ ఏదైనా వాడాలి అన్నా, సో ఇంకేదైనా చేయాలన్నా కూడా సెంటర్కి వస్తేనే వీలుగా ఉంటుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ బెడ్ రిడన్ అయితే తప్పితే నేను ఎవరినైనా సెంటర్కి రమ్మని సజెస్ట్ చేస్తాను. సెంటర్లో అయితే ఎన్ని రోజుల వరకు ఈ ట్రీట్మెంట్ ఆ నొప్పి తీవ్రతను బట్టి చేస్తాను? నొప్పి తీవ్రతను బట్టి. ఓకే, అసలు ఏంటి స్టార్టింగ్ వచ్చిన తర్వాత సెంటర్లో వాళ్ళకి ముందు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా మీరు? ఇస్తామండి.
సో అంటే దాని గురించి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు, ఎందుకంటే ప్రాబ్లంతో వస్తారు. సో ప్రాబ్లం అంటే మన దగ్గర చాలా సివియర్ ప్రాబ్లం అయిపోయి డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నాము అన్నప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎస్పెషల్లీ మహిళలు. సో ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు ఏముందిలే నడిచిపోతుంది కదా, చిన్నదే కదా, ఈ వయసులో సహజంగా ఇలా వస్తూనే ఉంటాయిలే, సో ఇలా అనుకొని మీరు డాక్టర్ విజిట్ పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటారు. తీరా వచ్చిన తర్వాత అంటే సివియర్గా అయిపోయి యాక్టివిటీస్ చేసుకోలేకపోతాం. సే ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ పెయినే ఎగ్జాంపుల్ తీసుకుందాం, జడ కూడా వేసుకోలేకపోతారు, స్నానం కూడా చేయలేకపోతారు. అంత సివియర్గా వచ్చిన తర్వాత మాత్రమే డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే మన దగ్గరికి రాగానే నొప్పి తగ్గిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటి సమయంలో మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. సో ఏంటంటే నొప్పి ఏంటి, ఏ కారణం వల్ల వచ్చింది, సో ఇది తగ్గడానికి మేము ఏం చేస్తాము, సో దీనికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది, అవన్నీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఇంకొకటి ట్రీట్మెంట్ అనగానే ఏదో ఇలా హ్యాపీగా వెళ్ళామా, ఇలా మెషిన్ పెట్టుకున్నామా, మూమెంట్ అయిపోయిందా అంటే అలా ఉండదు. కొన్ని సందర్భాల్లో ట్రీట్మెంట్ కూడా పెయిన్ఫుల్గానే ఉంటుంది. సో ఆ విషయం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ తర్వాత వచ్చారు, ఎస్పెషల్లీ చాలా మందిలో మహిళల్లో ఎస్పెషల్లీ రిస్ట్ ఫ్రాక్చర్స్, కోలీస్ ఫ్రాక్చర్ అంటాం. సో కోలీస్ ఫ్రాక్చర్ తర్వాత వచ్చినప్పుడు మూమెంట్ అనేది అంత ఈజీగా రాదు. సో ఆ మూమెంట్స్ మేము మొబిలిటీ రిస్టోర్ చేయాలి అంటే ట్రీట్మెంట్ కూడా పెయిన్ఫుల్గానే ఉంటుంది. సో అవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాతే మేము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. షోల్డర్ పెయిన్ కూడా అంతే. సో మిగిలిన నొప్పులన్నీ ఒక ఎత్తు అయితే షోల్డర్ పెయిన్ ఒక్కటే ఒక ఎత్తు ఉంటుంది మాకు. సో షోల్డర్ పెయిన్కి ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చి ఇనీషియల్గా పెయిన్ కొన్ని సెషన్స్ తగ్గడానికి మెషిన్స్ పెట్టి దాని తర్వాత వాళ్ళంతలో వాళ్ళే మూమెంట్స్ ఎంతవరకు, ఫస్ట్ డే వచ్చినప్పుడు వాళ్ళ మూమెంట్ ఎంత ఉంది, ఒక కొన్ని సిట్టింగ్స్ తర్వాత అట్లీస్ట్ కొంచెం పెయిన్ తగ్గిన తర్వాత మూమెంట్ ఎంత ఉంది చూసిన తర్వాత అప్పుడు మేము మాన్యువల్గా ఫుల్ మూమెంట్ రిస్టోర్ చేయడానికి ఎంత చేయాలి అవన్నీ స్టేజ్ వైజ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. మిషన్స్ అన్నీ కూడా అందరికీ యూస్ చేయరు, అందరికీ యూస్ చేయడానికి తీవ్రతను బట్టి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీస్ తర్వాత ఒకవేళ మెటల్స్ ఏమన్నా బాడీలో ఉండిపోతే అలాంటి సందర్భాల్లో మెషిన్స్ యూస్ చేయడానికి అవకాశం లేకపోవచ్చు ఫ్రాక్చర్స్ తర్వాత. సో అలా ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ అనేది ప్రతిరోజు చేయించుకోవాలా లేకపోతే వీక్లీ వన్స్ అట్లా ఉంటుందా? ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఎప్పుడైనా కంటిన్యూటీ ఉండాలండి, డైలీ సెషన్సే ఉంటాయి. ఎన్ని సిట్టింగ్స్ చెప్తే ఎన్ని సిట్టింగ్స్ అయినా డైలీ ఉంటాయి. ఒకవేళ చాలా దీర్ఘకాలికమైన సమస్య ఉంది అలాంటప్పుడు తీవ్రతను బట్టి అంటే మేము చికిత్సకి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడడాన్ని బట్టి అవసరమైతే ఆల్టర్నేట్ డేస్ అలా మేము సజెస్ట్ చేస్తాము. బట్ మోస్ట్లీ డైలీ సిట్టింగ్సే ఉంటాయి. అంటే మినిమం ఒక్కొక్కరికి మినిమం 8 సిట్టింగ్స్ అట్లా పడుతూ ఉంటాయి, 10 సిట్టింగ్స్ అట్లా పడుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా వ్యాధి తీవ్రతను బట్టి. అంటే చికిత్స మనం మొదలుపెట్టిన తర్వాత డిఫరెన్స్ తెలియడానికి 3-4 సిట్టింగ్స్ అయితే మినిమం పడతాయి. అవును. సో తర్వాత ఎన్ని సిట్టింగ్స్ అనేవి చెప్పలేకపోతామండి. సో కొంతమందికి ఎప్పుడు తగ్గితే అప్పుడు ఆపేయచ్చు, మేము అదే చెప్తాం. మీకు ఏ రోజు నొప్పి తగ్గితే ఆ రోజు ఆపేయండి అనే చెప్తాం. అంటే పర్టికులర్గా ఎన్ని సిట్టింగ్స్ తీసుకోండి అని చెప్పడానికి అవకాశం ఉండదండి, దాన్ని బట్టి ఉంటుంది. అంటే కాకపోతే సమస్య తీవ్రతను బట్టి సమస్యని బట్టి అవకాశం ఇన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అని మాత్రం చెప్పగలుగుతాం. ఓకే, ఫస్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ తర్వాత ఏంటి ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు? జెల్స్ యూస్ చేస్తారా, ఆయిల్స్ ఏముంటాయి? జెల్స్ ఆయిల్స్ అనేవి ఆయిల్ అనేది మేమేమి యూస్ చేయమండి. జెల్ అనేది సే ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ జెల్ ఉంటుంది మా దగ్గర. అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ ఒకవేళ వాళ్ళకి అవసరం అయితే సో దానికి జెల్ యూస్ చేసి ఆ మెషిన్ పర్టికులర్గా పెడతాం. అదే వేరే మెషిన్ ఏదైనా అవసరమైంది లేకపోతే కాంబినేషన్లో యూస్ చేస్తాం. సో వాళ్ళకున్న సమస్యను బట్టి ఎంత టైము వాళ్ళకు అవసరము, ఏ మెషిన్ అవసరమో లేకపోతే ఒక మెషిన్ సరిపోతుందా 2-3 మెషిన్లు పెట్టాల్సి వస్తుందా అది చేసి ఫస్ట్ ముందు మన దగ్గరకు రావటము చాలా నొప్పితో వస్తారు. సో నొప్పితో రాగానే మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఈ కాలు కదపండి అంటే నేనే అసలే నొప్పితో వచ్చాను ఇవి చేయమంటారు ఏంట్రా బాబు అని రెండోసారి. అలా కాకుండా మనకు సమస్య ఏంటనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి నొప్పి తీవ్రత అనేది తగ్గించాలి. సో నొప్పి తీవ్రతను తగ్గించడానికి
మెషిన్ పెట్టి కంట్రోల్ చేసి అట్లీస్ట్ వాళ్ళు వచ్చిన నొప్పితోటి 50% పెయిన్ అయినా తగ్గిన తర్వాత అప్పుడు మూమెంట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ స్టార్ట్ చేస్తాం. అంటే ఒక 2-3 సిట్టింగ్స్ తర్వాత ఎప్పుడు వాళ్ళకి ఏ రోజు ఇప్పుడు రిలీఫ్ అనిపించింది ఏ రోజు 50% తగ్గిందో, అంటే మేము అందరికీ అర్థమయ్యే భాషలో అడగాలంటే ఈరోజు మీరు వచ్చినప్పుడు మీకు నొప్పి రూపాయి అయితే ఇప్పుడు ఎంత తగ్గింది అని అడుగుతాం అనమాట. అంటే అందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలి అనేసి. సో పెయిన్ స్కేల్ రేటింగ్ ఉంటుంది. సో ఆ రేటింగ్ని బట్టి ఉంటుంది. ఆ రేటింగ్ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మేము ఇలా సింపుల్ లాంగ్వేజ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, సో మీకు పావులా తగ్గిందా, ₹1 తగ్గిందా అని అడిగి, సో ₹1 ఏ రోజు తగ్గితే ఆ రోజు నుంచి మూమెంట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ స్టార్ట్ చేస్తాం. మీరే అక్కడ సెంటర్లోనే స్టార్ట్ చేస్తాము. అంటే మేము చేయించాలా లేకపోతే వాళ్ళంతలు వాళ్ళు చేసుకోగలుగుతున్నారా? సో వాళ్ళంతలు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అన్న స్టేజ్ వచ్చినప్పుడు మీరు కంటిన్యూ చేసుకోండి ఇంటి దగ్గర అని చెప్పి పంపించేస్తాం. లేదు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, అక్కడ ఏదైనా రెస్ట్రిక్షన్ ఉంది, లేకపోతే మజిల్ ఏదైనా టైట్నెస్ ఉంది, లేకపోతే స్పాజం ఏదైనా డెవలప్ అయింది అన్నప్పుడు సో మేము మాన్యువల్గా చేసి దాన్ని రిలీజ్ చేసి దాన్ని ఫర్దర్గా వాళ్ళని ఫాలో అప్ చేసుకోమని చెప్తాం. టోటల్ ప్రాసెస్ ఈ ట్రీట్మెంట్ అనేది ఎంతసేపు ఉంటుంది? అది డిపెండ్స్ అండి కండిషన్ని బట్టి. సో ఎంత క్రానిక్ సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 నిమిషాలు మెషిన్ పెట్టామనుకుందాం, 2 మెషిన్, నొప్పి తీవ్రత తగ్గిన తర్వాత దాని టైం మేము తగ్గిస్తాం. సో అలా స్లోగా టైం తగ్గించుకుంటూ వస్తాము. సో మెషిన్లో మేము యూజ్ చేసే ఇంటెన్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇంటెన్సిటీతో వాళ్ళు నొప్పిని తీవ్రతను బట్టే వాళ్ళు తీసుకోగలుగుతారు. సో అక్కడ ఇంటెన్సిటీ తక్కువ తీసుకుంటున్నారంటే ఒకరోజు ఫస్ట్ తీసుకున్న దానికంటే తక్కువ తీసుకుంటున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి పెయిన్ తగ్గిందనే మాకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి టైం తగ్గించాలా లేకపోతే మెషిన్స్ ఆపేయొచ్చా అనేది మేము డిటర్మైన్ చేస్తాం. కొంతసార్లు మెషిన్స్ ఆపేసిన తర్వాత కూడా మూమెంట్స్ చేయించాల్సి రావచ్చు. సో అలా అన్ని రకాలుగా చూసి ప్రతి ట్రీట్మెంట్ కస్టమైజ్ చేసే చేస్తాం. పేషెంట్కి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా కస్టమైజ్ చేసే చేస్తాం. జనరల్గా పేషెంట్స్ అసలు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎన్ని సిట్టింగ్స్ అలా తీసుకుని తగ్గిన వాళ్ళు ఉన్నారు? కొంతమంది 1 month కూడా తీసుకుంటాము, మాకు తగ్గదు అందుకని ఎక్కువ తీసుకుంటామని అంటూ ఉంటారు కదా. అలా 1 month అంటే ఒక 30 days తీసుకోవచ్చే ట్రీట్మెంట్ అనేది, లేదంటే మధ్యలో ఎక్కడైనా గ్యాప్ ఇవ్వాలా? అది వాడే మెషిన్ బట్టి ఉంటుందండి. ఏ మెషిన్ కొన్ని సేఫ్గా వాడచ్చు ఎన్ని రోజులైనా. సో కొన్ని మెషిన్స్ కంటిన్యూస్గా వాడుతున్నాం అన్నప్పుడు ఒక 1 week అట్లా బ్రేక్ ఇవ్వండి అని చెప్తాము. సో ఏదైనా దీన్ని బట్టి అండి. సాధ్యమైనంత వరకు అంటే సాధారణంగా వచ్చే నడుము నొప్పులు, మెడ నొప్పులు ఇలాంటివన్నీ మ్యాక్సిమం 2 to 3 weeks లోపలే తగ్గిపోతాయి. సో అంతకంటే ఎక్కువ కంటిన్యూ అవుతోంది అంటే మాత్రము సో ఏంటి ప్రాబ్లం అనేది మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి రావచ్చు. సో దాన్ని బట్టి చికిత్స అనేది ఉంటుంది. సో మెషిన్స్ ఒకవేళ ట్రాక్షన్ మెషిన్ ఉంటుంది, సో అది more than 1 month కంటిన్యూస్గా పెట్టామన్నమాట. సో అలాంటప్పుడు 1 month కంటే ఎక్కువ వాళ్ళకి అవసరం పడుతుంది అంటే ఒక 1 week బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్తాం. సో అయితే మిషన్స్లో కూడా రకాలు ఉంటాయని అంటున్నారు కదా. కొంతమందికి వైబ్రేషన్ మెషిన్స్ పెడుతూ ఉంటారు కదా, షాక్స్ తగులుతూ ఉంటాయి. అవి చాలామంది ఏంటంటే మీ థెరపిస్ట్లు ఏం చెప్తారు, మీరు ఎక్కువ ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటే కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయంటారు. బట్ వాళ్ళు బేర్ చేయలేరు కదా. అదేనండి, అందులో మీ టెన్స్ ఐఎఫ్టీ 2 రకాలు ఉంటాయి మీరు చెప్పినవి. సో ఎక్కువ ఇంటెన్సిటీ పెట్టుకుంటే తగ్గడం అనేది కాదండి, వాళ్ళు నొప్పి ఎక్కువ ఉంటేనే వాళ్ళు ఇంటెన్సిటీ బేర్ చేయగలుగుతారు. సో వాళ్ళు ఎంత ఇంటెన్సిటీ బేర్ చేయగలుగుతున్నారు అన్న దాన్ని బట్టే మేము ఇంటెన్సిటీ పెడతాం. సో నేను మీకు ఇందాక కూడా చెప్పాను కదా, సో మీరు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఎంత ఇంటెన్సిటీ మీరు టాలరేట్ ఎంత చేయగలుగుతున్నారో దాన్ని బట్టి మీకు ఎంత నొప్పి ఉంది అనేది ఒక అవగాహన. డైలీ అదే ఉంటుందా, ఇంక్రీజ్ చేస్తూ ఉంటారా ఆ ఫ్రీక్వెన్సీ? నొప్పిని బట్టండి పేషెంట్సే అడుగుతారు. సో వాళ్ళకి తగ్గింది అనిపిస్తే కొంచెం పెంచండి అని అడుగుతారు. సో లేదు అంటే లేదు మాకు ఎక్కువైంది తగ్గించండి అంటారు. సో అలా వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టే మేము చేస్తాం, అంతే తప్పితే వాళ్ళని ఇబ్బంది పెట్టి అయితే ఉండదు. ఓకే, ఈ ఫిజియోథెరపీ అనేది అసలు ఏజ్ని బట్టి ఏదైనా ఉంటుందా? ఈ ఏజ్ వరకే చేయించుకోవాలి, వీళ్ళే చేయించుకోవాలి, చిన్నపిల్లలు కూడా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చేయించుకోవచ్చా? చిన్నపిల్లలకి మెషిన్స్ యూజ్ చేస్తారా? సాధ్యమైనంత వరకు చిన్నపిల్లలకి అయితే మెషిన్స్ యూజ్ చేయమండి. చిన్నపిల్లలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెరెబ్రల్ పాల్సీతో పుడతారు పిల్లలు, అంటే పుట్టుకతోటే వాళ్ళకి ఈ ఫిజియోథెరపీ అవసరం అనేది ఉంటుంది. సో వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఉండదు. కొంతమంది పిల్లలు అంటే డెవలప్మెంటల్ డిలేస్ తోటి వస్తారు మాకు, అంటే
అంటే వయసుకి తగ్గట్టు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించదు. సో 3 నెలల కల్లా మెడ నిలబెట్టాలి, 5వ నెలకు బోర్ల పడాలి, ఇలాంటివి మనవి ఉంటాయి కదా. సో దాని ప్రకారము వాళ్ళకిలో డెవలప్మెంట్ కనిపించట్లేదు అన్నప్పుడు మనం ఫిజియోథెరపీ తోటి ఆ డెవలప్మెంట్కి మనం హెల్ప్ చేస్తాం. సో అండర్లైన్ కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి, చిన్న పిల్లల్లో మాత్రము సాధ్యమైనంత వరకు మెషిన్స్ అనేవి వాడమండి. సో మేమే చేయడం కానీ లేకపోతే మదర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, వాళ్ళల్లో మట్టుకు సిట్టింగ్స్ ఎలా అవసరం పడతాయి, ఆల్టర్నేట్ డేనా వీక్లీ వన్స్ సరిపోతుందా అనేది వాళ్ళు ఉన్న కండిషన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోగ్రెస్ అనేది నోట్ చేస్తూ ఉంటాం. సో పెద్దవాళ్ళల్లో అంటే ఏ వయసు పెద్దవాళ్ళల్లో అంటే ఎవరైనా చేయించుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోపోరోసిస్ ఉంది, చాలా సివియర్గా ఏమంటారు ఎముకలు బలహీనంగా ఉన్నాయి, ఇలాంటప్పుడు మాత్రం కొన్ని మెషిన్స్ని మేము వాడకుండా రెస్ట్రిక్ట్ చేస్తాం. సో కొన్ని మెషిన్స్లో ఏంటంటే కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. సో స్కిన్ సెన్సిటివ్గా ఉంది, హీట్ జనరేట్ అంటే వాళ్ళు టాలరేట్ చేయలేరు అన్నప్పుడు ఆ మెషిన్ అవాయిడ్ చేస్తాం. సో ఇలా ఎముకలు బలహీనంగా ఉంది, స్పైన్కి ప్రాబ్లం ఉంది, అలాంటప్పుడు ఈ ట్రాక్షన్ మెషిన్ అనేది అవాయిడ్ చేస్తాం. సో అలాగా ప్రతి మెషిన్కి ఇండికేషన్స్ ఉంటాయి, అట్లాగే కాంట్రా ఇండికేషన్స్ కూడా ఉంటాయి. సో మొత్తం ఓవరాల్గా వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి కాంట్రా ఇండికేషన్స్, కొంతమంది హార్ట్ కండిషన్స్తో ఉంటారు, హార్ట్లో ఈ బ్యాటరీస్ అనేవి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కొన్ని మెషిన్స్ అసలు యూజ్ చేయకూడదు, దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో కొంతమంది హియరింగ్ ఎయిడ్స్ వాడుతూ ఉంటారు, సో అలాంటి వాళ్ళకి ఈ పనికిరావు, లేదంటే మెషిన్ బయట తీసేసిన తర్వాత ఈ మెషిన్ పెడతాం. సో అలాగా ఓవరాల్గా కండిషన్ని చూసుకొని దాన్ని బట్టి చికిత్స అనేది చేస్తాం. ఓకే, పేషెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా హిస్టరీ అంతా మొత్తం హిస్టరీ అంతా ఏంటి మీ హెల్త్ ఇష్యూస్, మిగిలిన హెల్త్ ఇష్యూస్ కూడా తీసుకొని దాన్ని బట్టి మేము ఎలాంటి మెషిన్ వాడాలి అనేది డిటర్మైన్ చేసుకుంటాం. ఓకే, డాక్టర్ చేస్తేనే చాలామంది సాటిస్ఫై అవుతూ ఉంటారు, బట్ థెరపిస్ట్లు ఉంటారు, అసిస్టెంట్స్, వాళ్ళు చేస్తే అంతగా సాటిస్ఫై అవ్వరు. చాలామంది అంటారు డాక్టర్ మీరు చేస్తేనే ఓకే, మాకు భయం వేస్తుంది వాళ్ళు ఎలా చేస్తారని చాలామంది భయపడతారు కదా. మెషిన్స్ పెట్టడం వరకు ఎవరు పెట్టినా ఒకటేనండి, బట్ మేము ఏంటంటే అసిస్టెంట్స్ ఉన్నప్పుడు పాయింట్స్ అనేవి మేమే చెప్తాం. సో ఈ పర్టికులర్ పేషెంట్కి ఈ పెయిన్ ఉంది, ఈ పాయింట్స్ ఇక్కడ పెట్టాలి అనేది మేము చెప్తాం. కానీ మాన్యువల్ థెరపీ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేమే చేస్తాం, అసిస్టెంట్స్కి అప్పచెప్పం, డాక్టర్స్ మాత్రమే చేస్తాం, అసిస్టెంట్స్కి అసిస్టెంట్స్ మేము ఎంతవరకు యూస్ చేసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 1 పేషెంట్ ఉన్నప్పుడు, ఒకేసారి 4-5 పేషెంట్స్ ఉన్నప్పుడు, సో మెషిన్స్ పెట్టేసి వాళ్ళని మానిటర్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెన్సిటీ పెంచాలి, తగ్గించాలి, సో ఇలాంటి వాటికి మాత్రమే మేము అసిస్టెంట్స్ని వాడుకుంటాము. అంతే తప్పితే చికిత్స కంప్లీట్గా వాళ్ళకి అప్పచెప్పం. అలాగే ఏ మెషిన్ ఎంత టైం పెట్టాలి అవన్నీ కూడా మేమే డిటర్మైన్ చేస్తాం, పాయింట్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అనేది కూడా మేమే డిటర్మైన్ చేస్తాం. సో ఫిజియోథెరపీలో థెరపీస్తో పాటు ఏమైనా మెడిసిన్ కూడా ఇస్తారా మీరు? లేదండి, ఫిజియోథెరపీ అంటేనే వితౌట్ మెడికేషన్ చేసేది. సో ఎలాంటి మెడికేషన్ మేము ప్రిస్క్రైబ్ చెయ్యము. సో మహా అయితే ఏమైనా పెయిన్ కిల్లర్స్ కాదు, పెయిన్ రిలీవింగ్ ఆయింట్మెంట్స్ లాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తాం తప్పితే, అది కూడా అవసరమైతేనే. మ్యాక్సిమం డాక్టర్సే రాస్తారు, ఆర్థోపెడిషియన్స్ కానీ న్యూరో వాళ్ళు కానీ. సో మేము అడిగేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పెయిన్ కిల్లర్స్ మీద ఉన్నారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేసుకునే వస్తారు. సో కొన్ని సెషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అందులో ఉన్న పెయిన్ కిల్లర్ ఆపేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 డేస్కి పెయిన్ కిల్లర్ రాశారు అని అనుకుందాం. సో మేమేం అడుగుతామంటే ఒక 3-4 డేస్ సెషన్ అయిన తర్వాత మీరు పెయిన్ కిల్లర్ ఆపేసి ట్రై చేయండి. సో మీకు పెయిన్ కిల్లర్ వేసుకోకపోయినా కూడా నొప్పి రావట్లేదు అంటే మన ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం అని అర్థం. సో అలా అడుగుతాం తప్పితే మీరు పర్టికులర్గా ఈ మెడిసిన్ వేసుకోండి అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రిస్క్రైబ్ చెయ్యము. ఎక్కువ దీంతో ఫిజికల్గానే మెషిన్స్ ద్వారానే లేకపోతే మూమెంట్స్ ద్వారానే తగ్గేటట్టే చూస్తాం. ఎక్కువగా మీ దగ్గరికి పేషెంట్స్ అంటే ఏ పెయిన్స్తో ఎక్కువగా ఏ సమస్యలతో వస్తూ ఉంటారు? సో మ్యాక్సిమం మా దగ్గరికి వచ్చేది బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, యాంకిల్ పెయిన్, తర్వాత టెన్నిస్ ఎల్బో, ఎక్కువ మ్యాక్సిమం షోల్డర్ పెయిన్, ఇలాంటి సమస్యలతో ఎక్కువగా వస్తుంటారు. స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు డిఫరెంట్ కేటగిరీ ఉంటారండి. స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ ఇంజరీస్ని మేము డిఫరెంట్గా ట్రీట్ చేస్తాము. సో వాళ్ళ ప్రోటోకాల్ అంతా సపరేట్గా ఉంటుంది. సో సాధారణ పాపులేషన్కి మ్యాక్సిమం ఇవే ఉంటాయి.
సో ఎందుకంటే వాళ్ళవి అంటే స్పోర్ట్స్ పీపుల్ యూస్ చేసే అన్ని మూమెంట్స్ మనం రెగ్యులర్గా మనం యూస్ చేయం. సో వాళ్ళకి అయ్యే ఇంజరీస్ సపరేట్గా ఉంటాయి. సో వాళ్ళ ప్రోటోకాల్ డిఫరెంట్ ఉంటుంది. అయితే వృద్ధాప్యం పెరిగే కొద్దీ మోకాలు సమస్యలు, ఎల్బో ఇలాంటి సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. అయితే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కొన్ని రోజులు తగ్గింది, మళ్ళీ తర్వాత ట్రీట్మెంట్ ఆపేశాక మళ్ళీ స్టార్ట్ అవుతుందన్న కంప్లైంట్స్ చాలా మనం వింటుంటాం. అవునండి. సో ఇప్పుడు వయసుతో మీరే అన్నారు, వయసుతో పాటు వచ్చే సమస్యలు. సో డీజనరేటివ్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు మోకాలు నొప్పులు ఇలాంటివన్నీ డీజనరేటివ్ డిజార్డర్స్ అంటే అవి మా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. సో చికిత్స తీసుకున్నప్పుడు అంటే యాక్టివ్గా ఉన్నప్పుడు అంటే చాలా ఎక్కువ నొప్పి ఉన్నప్పుడే మాత్రమే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వస్తారు. సో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ట్రీట్మెంట్ పూర్తయిపోయింది, మీకు నొప్పి తగ్గిన తర్వాత సో మీకు మీ నొప్పి మళ్ళీ మీకు తిరిగి రాకుండా ఉండాలి అంటే మీరు ఆ పర్టికులర్ పార్ట్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. సో ఎక్సర్సైజెస్ అనేవి మేము సజెస్ట్ చేస్తాం. సో ఎక్సర్సైజెస్ కూడా చాలామంది బాగా సమస్య ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు. సమస్య తగ్గంగానే తగ్గిపోయిందిలే అని వదిలేస్తారు. ఎప్పుడైతే అలా ఆపేస్తారో మీరు చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. సో మేమైతే చెప్తాము, మీరు మళ్ళీ మా దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మీరు లైఫ్ లాంగ్ ఈ ఎక్సర్సైజ్ అనేది చేసుకోండి. ఎక్సర్సైజెస్ కూడా మేము చాలా సింపుల్గానే చెప్తామండి. సో అంత కష్టపడిపోయేది కాకుండా మ్యాక్సిమం ఒక రోజులో 5 నుంచి 10 నిమిషాలు మీకోసం మీరు స్పెండ్ చేసుకోండి అని కౌన్సిలింగ్లో భాగంగానే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాము. సో పాటించిన వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పిన సమస్య అయితే రాదు. ఒకవేళ అమ్మ తగ్గిపోయింది కదా అనుకుంటే మళ్ళీ వస్తారు, మళ్ళీ చేయించుకుంటారు. అయితే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా చేసేవాళ్ళు చెయ్యొచ్చా, ఆపేయాలా ట్రీట్మెంట్ టైం? అది ట్రీట్మెంట్కి దానికి సంబంధం లేదండి, కండిషన్ని బట్టి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెస్గా స్ట్రెయిన్ అయింది అన్నప్పుడు స్వెల్లింగ్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్తాం. లేదు పర్వాలేదు అంటే అది కంటిన్యూ చేయండి అంటాం. అది కండిషన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కానీ చికిత్సకి సంబంధం లేదు. సో ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో కూడా వాళ్ళు చేసుకోవచ్చు, బట్ వాళ్ళు చేయగలిగితే ఒకవేళ కండిషన్ బాగాలేదు అన్నప్పుడు రెస్ట్ ఇవ్వండి అని మేమే చెప్తాం, లేదంటే కంటిన్యూ చేసుకోండి అంటాం. చికిత్సకి దానికి సంబంధం అయితే లేదు. కానీ పెయిన్స్ మరి ఎక్కువ వచ్చే అవకాశాలు ఏమి ఉండవంటారా ఆ టైంలో? థెరపీ తీసుకుంటున్న టైంలో పెయిన్ తగ్గడానికి థెరపీ చేస్తాం కదండి. సో ఎక్కువ వచ్చే ఎక్సర్సైజ్ అందుకే చెప్తున్నాను కదా, మీకు ఫస్ట్ మీకు 50% పెయిన్ తగ్గిన తర్వాత మాత్రమే ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తాం. సో మేము ఇంకా 3-4 సెషన్స్లో థెరపీ ఎండ్ అయిపోతుంది, ఇంకా రానవసరం లేదు, ఆర్ 2 రోజుల ముందు మాత్రమే ఎక్సర్సైజ్ చెప్తాం. ఒకవేళ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి దానివల్ల ఏమైనా పెయిన్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ ఎలాగూ థెరపీ కంటిన్యూ అవుతుంది కాబట్టి అది దీంతో సెటరేట్ అయిపోతుంది, తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఫిజియోథెరపీ తీసుకుంటున్న టైంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయి? అలాంటిది ఏమి ఉండదండి, జాగ్రత్తలు ఏముండదు. ఒకవేళ కండిషన్ని బట్టి రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీరు అసలు రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు, కంటిన్యూస్గా పనిచేస్తూ ఉండండి అని చెప్తాం. సో దాన్ని బట్టి మేము చెప్తాం, కానీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు. ప్రత్యేకించి హౌస్ వైఫ్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న టైంలో వర్క్ కంటిన్యూగా ఉంటుంది కదా, మరి వాళ్ళు హౌస్ వైఫ్స్ అంటే ఓకే మేము సే ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ తీసుకోండి అని చెప్పామనుకోండి, సో వాళ్ళకి అవకాశం ఉండకపోతే అలాంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే కంటిన్యూస్గా నించొని పని చేయాలి. సో అలాంటప్పుడు ఒక చిన్న టిప్ అంటే ఇలా మీరు వర్క్ చేసేటప్పుడు మీరు ఇలా మాడిఫై చేసుకోండి. కంటిన్యూస్గా నించోవాల్సి వచ్చినప్పుడు ఒక కాలు తీసి కొంచెం పైన పెట్టుకొని వర్క్ చేయండి. సో అలాంటి చిన్న మోడిఫికేషన్ టిప్స్ చెప్తాము. సో ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటారు. ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సేమ్ ఆ ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేయాలా, లేకపోతే ఏదైనా ఆయింట్మెంట్స్ కూడా యూస్ చేయొచ్చా? సాధ్యమైనంత వరకు ఆయింట్మెంట్స్ అవాయిడ్ చేయమని చెప్తామండి. ట్రీట్మెంట్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మేము సజెస్ట్ చేసిన ఎక్సర్సైజెస్ కంటిన్యూస్గా చేసుకుంటే సరిపోతుంది. ఆ ట్రీట్మెంట్ ఫినిష్ అయిన తర్వాత కూడా మేము వాళ్ళకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. సో ఇన్ని రోజుల వరకు మీరు రోజుకి 4 సార్లు చేసుకోండి, తర్వాత 3 సార్లు చేసుకోండి, లేకపోతే ఈ ఎక్సర్సైజ్ మాత్రం ఇన్నిసార్లు చేయాలి, అలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి చెప్తాము. అది ఫాలో అయితే సరిపోతుంది. ఒకవేళ హార్ట్ సర్జరీ అటాక్స్ అయినప్పుడు సర్జరీ చేయించుకుని వచ్చిన పేషెంట్స్ కనుక మీ దగ్గరికి వస్తే ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళని ఎలా ఉండమంటారు? వాళ్ళ మెడికల్ రిపోర్ట్ని బట్టే ఉంటుందండి. సో హార్ట్ సర్జరీ అయింది అన్నప్పుడు సో వాళ్ళకి
ఇంటర్నల్గా ఇష్యూస్ ఉంటాయి. సో ఆ ఇష్యూస్ ఏంటి అనేది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్సెస్గా అంటే స్ట్రెయిన్ అవ్వకుండా సో ఎంతవరకు చేయాలి, సో వాళ్ళ ఇదేంటి అనేది మనకి రిపోర్ట్స్లో ఆల్రెడీ ఉంటుంది. ఎన్ని మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి అంతా వాళ్ళ ప్రిస్క్రిప్షన్ తోటే వస్తారు. సో దాన్ని డిటర్మైన్ చేసుకొని సో ఎక్సెస్ స్ట్రెయిన్ అవ్వకుండా వాళ్ళకి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ప్రోటోకాల్ అనేది ఇస్తాం వాళ్ళకి. రైట్, ఫైనల్లీ ఫిజియోథెరపీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? ఫిజియోథెరపీ గురించి అంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, వచ్చినప్పుడు ఒకసారి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీకి ఎవరైనా మీకు సజెస్ట్ చేశారు అని అనుకుందాం, ఫర్ పెయిన్స్ కానీ బ్యాక్ ఇష్యూస్ ఉంటే కానీ మోకాలు నొప్పులు ఉంటే కానీ ఒకసారి ఫిజియోథెరపీ చికిత్స తీసుకొని ట్రై చేయండి. సో ఫిజియోథెరపీ చికిత్సలో మీకు ఉపశమనం దొరకట్లేదు అన్నప్పుడు సర్జరీ ఆప్షన్ ఫైనల్గా ఎలాగూ ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి అని చెప్తాము. బట్ మీకంటే వితౌట్ ఎనీ ఇంటర్నల్ డ్యామేజ్ అవ్వకుండా సేఫెస్ట్ మెథడ్ ఫర్ ట్రీటింగ్ ఆల్ యువర్ పెయిన్స్ ఇస్ ఫిజియోథెరపీ. రైట్, ఫిజియోథెరపీ గురించి వాళ్ళ చాలా మంచి విషయాలు ఆడియన్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా ఎలా ఉండాలనే విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.